బీజేపీకి షాక్ ఇచ్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయంటూ తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలు ఎక్కడున్నాయో జాబితా సిద్ధం చేస్తున్నాం, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ కేంద్రం చెబుతోంది. పేపర్ లీక్ చేసిన ముఠాను పట్టుకున్నాం, మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాం మరోవైపు అంటూ కేంద్రం చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ 3 డిమాండ్లు పెట్టడం మనకు తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, నిరసనకారులపై కేసులు నమోదు చేయొద్దంటూ డిమాండ్. సో ప్రధాన్ రాజీనామా మినహా మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం కేంద్రం ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. మనం నిన్న చూసాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని కేంద్రం చెప్పింది అంటూ సీజేపీ చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి కూడా భావించారు. కానీ మిగతా 2 డిమాండ్లకు మాత్రం సానుకూలంగా ఉన్న కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు వాంగ్చుక్ తన నిరసనను విరమించడం విషయంలో, తన దీక్షను విరమించడం విషయంలో కూడా సీజేపీ కొంత డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సీజేపీ ఈ విషయంలో రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎందుకు విరమించారో మాకు తెలియదు, సరే ఆయన వ్యక్తిగత నిర్ణయం ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఏమో వాంగ్చుక్ని దీక్ష విరమించడం పట్ల చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ విషయంలో బీజేపీ వాంగ్చుక్ని వెనకేసుకురావడం మనకు కనిపిస్తుంది. అనవసరంగా వాంగ్చుక్ని ఈ విషయంలో తప్పుపడుతున్నారు మీరు అని చెప్పేసి. అయితే ఒకవేళ వాంగ్చుక్ తన దీక్షను ఎందుకు విరమించారో మాకు తెలియదు, కానీ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, అది ఆయన వ్యక్తిగత విషయం, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ దీక్ష కొనసాగుతూ ఉంటుంది, మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది అని సీజేపీ చెప్తోంది. మొత్తం మీద ఒక గందరగోళం కనిపిస్తోంది. ఎందుకంటే వాంగ్చుక్ దీక్ష చేసినంత కాలం సీజేపీ నుంచి పూర్తి స్థాయి మద్దతు, సీజేపీకి మద్దతుగా నిలిచారు. బట్ ఎప్పుడైతే హాస్పిటల్కి తరలించబడ్డారో ఆ తర్వాత సీజేపీ రంగంలోకి దిగింది పూర్తి స్థాయిలో. అభిజిత్ దీప్కే నేను దీక్ష చేస్తా అన్నాడు. తీరా చూస్తే పరిస్థితులు ఎలా మారాయో మనం చూస్తున్నాం, రోజుకొక విమర్శ. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు వాంగ్చుక్ దీక్ష విరమించారు అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత సీజేపీ రెస్పాన్స్ చూస్తున్నాం. అంటే సీజేపీకి వాంగ్చుక్కి మధ్యలో దీక్ష విరమించే ముందు చర్చలు జరగలేదు అనేది తెలుస్తోంది. మరి వాంగ్చుక్ ఎందుకు విరమించారు, ఏ కారణంతో విరమించారు అనేది బయటికి రాలేదు. వాంగ్చుక్ దానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయని నేపథ్యంలో ఇప్పుడు సీజేపీ ఏమో అది ఆయన వ్యక్తిగత విషయం, మేము పోరాటం చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ఏమో వాంగ్చుక్ని విమర్శిస్తుంది, బీజేపీ ఏమో ఇప్పుడు వాంగ్చుక్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ మొత్తం మీద ఒక గందరగోళం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సీజేపీ మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేసి తీరుతాం ఈ 3 డిమాండ్స్ నెరవేరే వరకు అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం ఇక వేరే ఆల్టర్నేటివ్ థాట్ లేదు మాకు, ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలని కూడా చెప్తున్నారు. వాంగ్చుక్ కొంచెం దూరం జరిగాడా, ఈ విషయంలో జరపబడ్డారా, ఇదొక ప్రశ్న. అయితే సీజేపీ పెడుతున్నటువంటి ఈ 3 డిమాండ్లో 2టికి కొంత సానుకూలంగా ఉన్నట్లు కనపడుతుంది కేంద్రం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ససేమిరా అంటుంది. మరి సీజేపీ ఏమో మేము ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవరికి ప్లస్ అవుతున్నాయి? కేంద్రం ఒక కైండ్ ఆఫ్ మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. చర్చలకు మేము ఓకే అని చెప్పడం, మాట్లాడడం, మరోవైపు ఈలోపు వాంగ్చుక్ విషయంలో ఏదో ఒత్తిడి జరిగి ఉండొచ్చు అని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, ఆ డిమాండ్ని కనుక కేంద్రం యాక్సెప్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని కనుక పక్కకు తప్పిస్తే కేంద్రం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది అన్న ఒక పరిస్థితి వస్తుంది. సీజేపీ గెలిచింది, కేంద్రం ఫెయిల్ అయింది అన్నటువంటి ఒక పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచనలో కేంద్రం ఉందా, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాం, చట్టం చేస్తున్నాం, కొత్త చట్టాన్ని చేస్తున్నాం, ఇప్పుడు కోర్టు జరిమానా విధిస్తాం, పెద్ద ఎత్తున 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తాం, 10 కోట్ల జరిమానా విధిస్తాం అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు ఈ 2
₹1 కోటి ఇవ్వడానికి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, అదే కేసులు తీసివేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో ఇంతటితో ఈ కేసులో న్యాయం జరిగినట్లు అవుతుంది ఈ విషయంలో అని చెప్పేసి కేంద్రం భావిస్తున్నట్లుగా కనపడుతుంది. బట్ మీకేమనిపిస్తుంది వ్యూవర్స్, నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే న్యాయం జరిగినట్లని మీకు అనిపిస్తుందా? మరి ఇంతకీ వాంగ్చుక్ ఎందుకు తన దీక్షను విరమించారు? సీజేపీకి చెప్పలేదు అంటూ కూడా తెలుస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ సీజేపీ అండ్ వాంగ్చుక్? వాంగ్చుక్ ఒకవేళ ఏదైనా ప్రెషర్లో ఇలా చేశారని మీకు కూడా అనిపిస్తుందా? కొంతమంది విమర్శల ప్రకారం వాంగ్చుక్ని కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి తీరు కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఇమ్రాన్ మసూద్ వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనం వహించినట్లుగానే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుగా కనపడుతుంది. విద్యార్థులు ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో తలుపులు మూసి సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారు అంటూ మసూద్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ వెనకేసుకొస్తుంది, అలా మాట్లాడడం తప్పు దీప్కే విషయంలో అని చెప్పేసి. సో మొత్తం మీద పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. సీజేపీ మాత్రం ఈ 3 డిమాండ్లు నెరవేరితేనే మేము ఈ దీక్ష ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ను ఆపేస్తామని చెప్తున్నారు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. ఓ పక్క వాంగ్చుక్ దీక్ష ఎందుకు విరమించాడో తెలియడం లేదు. సీజేపీకి వాంగ్చుక్కి మధ్య గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా? అండ్ మరోవైపు డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరే వరకు దీక్ష మేము విరమించాం మా ప్రొటెస్ట్ అని చెప్పి సీజేపీ చెప్తోంది. కేంద్రం స్ట్రాటజీ ఏంటి అసలు ఈ విషయంలో? వినిపిస్తుంది కృష్ణమోహన్, చెప్పండి. సిజేపీకి షాక్ ఇచ్చే విషయంలో మోడీ సర్కార్ ఉంది అనేది క్లియర్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదనేది కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి ఇచ్చిన సమయంలో మరోవైపు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ లోపాలు ఎక్కడున్నాయో వేగం పెట్టింది చేస్తున్నాం, త్వరలో సమస్యలు పరిష్కరిస్తాం అనేది చాలా క్లియర్గా పట్టుకున్నాం. శిక్షలు చేసే విధంగా వాట్సాప్ పోటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ మరోవైపు పేపర్లు లీకేజ్ కావాలి, చనిపోయిన బాధ్యత కుటుంబాలకు ₹1 దీన్ని కూడా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదనేది కేంద్ర వర్గాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే